హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మీ ఐషు. ఈరోజు మన ఛానల్లో నేను ఫస్ట్ టైం ఒక లాంగ్ వీడియో, ఒక స్పెషల్ తెలంగాణ స్పెషల్ కర్రీ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ఏంటి స్పెషల్ అంటే మామూలుగా అయితే చికెన్ మటన్ ఇట్స్ రెగ్యులర్, అంటే అందరూ ప్రతిసారి తినేదే. ప్రతి వీక్లో అంటే సండేస్, ప్రతి సండే నాన్ వెజ్ ఉండాలి కదా. ఎందుకు అని అంటే మనకి ఎట్లా అంటే ముక్కలేంది ముద్ద దిగదు అంటారు కదా, అట్లా అనమాట. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే ఫిష్ అనమాట. తెలంగాణలో ఫిష్ అంటే చాలా ఫేమస్ అయిన ఫుడ్ కదా. అట్లా మన తెలంగాణ స్టైల్లో చేసుకున్న ఫిష్ అనమాట. ఈ ఫిష్ పేరు ఏంటి అంటే బంగారు తీగ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇది తెలుసో కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. నేను మొత్తం ఫుల్ ప్రాసెస్ అయితే అప్లోడ్ చేసేసాను వీడియో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి, నేను చదువుతాను. ఇక్కడ మా మమ్మీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటుంది. ముందు కుడక, పసుపు, ఆనియన్స్, ఎల్లిపాయలు, ఆయిల్, మసాలా ఇంగ్రీడియంట్స్ అంటే చాలామంది మసాలాస్ వేసుకుంటారు కదా. మీరు ఏదైతే మసాలాస్ వేసుకుంటారో ఆ మసాలాస్ అన్నీ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అని అంటే మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. అంటే మీకు ఎట్లా అయితే నార్మల్గా రెగ్యులర్గా ఎలా చేసుకుంటారో ఆ క్వాంటిటీలోకి వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే అస్సలు ఈ వీడియోని ఏం స్పీడ్ చేయకుండా మొత్తం ఇన్ డీటెయిల్గా ప్రాసెస్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ మీ ఇంట్లో ఏంటో స్పెషల్ కూడా కమెంట్ చేయండి. మా మమ్మీ అయితే మంచిగా అన్నీ డీప్ ఫ్రై చేసుకుంటుంది. డీప్ ఫ్రై ఇక్కడ యాలకులు కూడా వేసుకుంటుంది అనమాట. కొంచెం అవి ఫ్రై అయ్యాక యాలకులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ లవంగాలు, యాలకులు రెండు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది చెక్క అంటారు కదా, మీకు తెలుసా ఏం చెక్కనో? ఆ చెక్క వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఊకే కలుపుతున్నా కానీ వేడి తగలదు కదా. తగలకపోతే అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అదే మనం కొన్నిసార్లు కలిపితే అది టైం తీసుకోదు ఎక్కువగా ఫ్రై అవ్వడానికి. అందుకే ఊరికే కలుపుతూ ఉండకూడదు అనమాట. ఒక 2-3 టైమ్స్ కలిపి వదిలేస్తే మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యాక మనం కాసేపు పక్కన పెట్టుకోవాలి, ఒక 10-15 మినిట్స్. అది చల్లారాక ఒక మిక్సీలో మనము ఏవైతే ఫ్రై చేసుకున్నావో అవి చల్లారాక మొత్తం మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ మిక్సీ పడుతున్నట్టు చూపిస్తుంది కదా వీడియోలో. అలానే మీరు కూడా మంచిగా మిక్సీ చేసుకుంటే ఇట్లాంటి క్వాంటిటీలో రావాలి. వాటర్ ఎక్కువగా వేసుకుంటే వాటర్ అవుతుంది అదంతా. అందుకని చెప్పి వాటర్ క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఏదైతే ఉంటుందో అది మంచిగా కొంచెం ఇది కూడా గోల్డెనిష్కి వచ్చేలాగా మంచిగా స్లోగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు హైలో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతుంది, ఆ టేస్ట్ ఉండదు. అందుకని చెప్పి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్ అంతా మనము ఆయిల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆయిల్లోకి అని అంటే మనం ఏవైతే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకుంటున్నామో అది సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఈ పేస్ట్ మనము సర్వ్ చేసుకోవాలి బౌల్లో. మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, కలపడానికి రాదు. అందుకని చెప్పి సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి పేస్ట్ని కూడా. మనం పేస్ట్ ఎంత ఫ్రై చేసుకుంటే ఆ పచ్చితనం అంతా పోయి కారం అంతా యాడ్ అవుతుంది. మనము హైలో పెట్టి కలుపుకుంటే ఆ పచ్చి పేస్ట్ అట్లనే ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం టైం ఇవ్వాలి. ఊకే కలుపుతూ ఉండకుండా ఒక 1-2 టైమ్స్ మాత్రమే కలిపితే ఆ పచ్చి అంతా వెళ్ళి టేస్ట్ అనేది పడుతుంది. మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి. నేను ఫిష్ కర్రీకి అయితే ఒక పెద్ద ఫ్యాన్ని అనమాట. అట్లా అని చెప్పి రెగ్యులర్గా తింటాను కాదు. నేను ఫిష్ తినక అయితే 8 months అయింది. 8 months తర్వాత మళ్ళీ తిన్నాను అనమాట ఈరోజు. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అందులో కారపొడి కూడా వేసుకోవాలి. మీరు కారం క్వాంటిటీ మీ ఇష్టం, మీరు ఎంత స్పైసీనెస్ తింటే
అంత కారపొడి వేసుకోవచ్చు. మా ఇంట్లో స్పైసీ తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ కారం వేసుకుంటున్నాము. మీ ఇంట్లో స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అని ఉంటే మీరు ఎక్కువగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కూడా అప్పుడే వేసేసుకోవాలి. ఉప్పు ఎంత అని అంటే మీకు తగినంత, అంటే నార్మల్గా మీకు అర్థమవుతుంది కదా ఎంత వేసుకోవాలి అని చెప్పి. మా మమ్మీ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసింది అనమాట సాల్ట్. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. అంటే మీరు మసాలా పేస్ట్ ఎంత అయితే ఉంటుందో దానికి తగ్గట్టు, మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. సాల్ట్ మీకు తెలిసిపోతుంది కదా, కొంచెం తక్కువ వేసుకున్నా అని కర్రీ అయినాక మనం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. కానీ మనం ఎక్కువ వేసేస్తే అది ఇష్టమవుతుంది, తినలేం కదా. అందుకని చెప్పి మనం మామూలుగానైతే స్టార్టింగ్లో తక్కువగా సాల్ట్ వేసేదే బెటర్. ఎందుకంటే అయ్యాక తక్కువ ఉంటే వేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ వేసేస్తే అది ఇష్టమైతే తినలేం కాబట్టి. మంచిగా సాల్ట్ కారం వేసుకున్నాక పేస్ట్ని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని అందులో మా మమ్మీ అయితే చింతపండు రసం యాడ్ చేస్తుంది. చింతపండు రసం ఎందుకు అని అంటే ఫిష్లో మనం చింతపండు రసం యాడ్ చేయకపోతే అది పులుపు ఉండదు. ఫిష్లో ఖచ్చితంగా పులుపు ఉండాలి. పులుపు లేకపోతే అది అసలు టేస్ట్ ఉండదు, నీరు నీరు వస్తుంది. అట్లా రావద్దు అని చెప్తే మనం ఫిష్ కర్రీలో మోస్ట్లీ యాడ్ చేయడానికి చూడాలి. మన ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.